రొటేరియన్ డాక్టర్ ఎంఎంకృష్ణరావు, వెంకటపద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. నో స్మోకింగ్ డే మనకి ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 2nd వీక్లో వెడ్నెస్డే రోజు జనరల్ త్రూఅవుట్ ది వరల్డ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకుంటే 26 కోట్ల మంది స్మోకింగ్ డైరెక్ట్గా చేస్తూ లేకపోతే చూ చేయడము, మొత్తం మీద టొబాకోని వేరియస్ రూపంలో 26 కోట్ల మంది ప్రజలు దాన్ని వాడుకుంటున్నారు ప్రస్తుతానికి. దాంట్లో మీరు గమనించాల్సిందంటే 10 లక్షల మంది ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నారో వాళ్ళు లంగ్ క్యాన్సర్తో కానీ అదర్ వేరియస్ రీజన్స్ మూలంగా కానీ చనిపోతున్నారు. సో అందరికీ తెలుసు స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని తెలుసు. మన సినిమాల్లో స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మీరు వాడు తీసుకునే పొగాకు ఏదైతే ప్యాకెట్ కొంటారో దాని మీద కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ ఏదైతే ఈ నికోటిన్ అన్నది టొబాకోలో ఉంటుందో అది ఎడిక్షన్ మూలంగానే అది మానేస్తే వాడికి విత్డ్రాల్ సిమ్టమ్స్ అది వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అల్టిమేట్గా వాడు డిటర్మిన్డ్గా స్మోకింగ్ మానాలి అని అనుకుంటే తప్ప దాన్ని వాళ్ళు జీవితంలో మార్పు చేయలేరు. స్మోకింగ్ ఎంత ఈజ్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఎంత డేంజరస్ అంటే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ రిలేటెడ్ డిసీజెస్ ఈవెన్ పాసివ్ స్మోకింగ్ మూలంగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడాను క్రానిక్ బ్రాంకైటిస్ కానీ ఆస్మా కానీ అట్లాంటివి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో అల్టిమేట్గా ఎలా అవాయిడ్ చేయాలి? వాడికి తెలుసు కాన్షియస్గా స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు మై హెల్త్ అని తెలుసు వాడికి, కానీ దీన్ని ఎలా చేయొచ్చు? దీనికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే అసలు నేను ఎందుకు మానాలనుకుంటున్నాను అన్నది వాడు ఫస్ట్ రీజన్ ముందు వాడు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ రీజన్ ఎందుకు మానాలనుకుంటున్నాము. సో ఆ మానాలనుకుంటున్నది ఎందుకోసం అంటే వాడు పర్సనల్ రీజన్స్ మూలంగా మానాలనుకుంటున్నాడా, లేకపోతే పాసివ్ స్మోకింగ్ మూలంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనికి ఎఫెక్ట్ అవుతారన్నది మానాలనుకుంటున్నాడా, లేకపోతే స్పిరిచువల్ రీజన్సా? ఒక్కొక్కసారి దేవుడి మీద దండం పెట్టి ఓత్ తీసుకొని స్మోకింగ్ మానేద్దామని అనుకుంటారు. వాట్ ఎవర్ రీజన్, ఆ రీజన్ స్ట్రాంగ్ రీజన్ అయితే, పర్సనల్గా స్ట్రాంగ్ రీజన్ అయితే వాడు అట్లీస్ట్ మోటివేట్ అవుతాడు మానాలన్నది ఒకటి. సెకండ్ ఏంటంటే ట్రిగ్గర్స్. ఏ సిచ్యువేషన్ వాడిని స్మోకింగ్కి ప్రొవోక్ చేస్తుంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డ్రింక్ చేస్తున్నప్పుడు కానీ, సోషల్ గ్యాదరింగ్స్లో కానీ, ఇలాగే స్మోకింగ్ చేసే ఫ్రెండ్స్ ఎప్పుడైతే తారసపడతారో ఆటోమేటిక్గా తెలియకుండానే బాడీలో ట్రిగ్గర్ స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా వాడు స్మోక్ చేయాలని అనుకుంటాడు. అందుకని సిచ్యువేషన్స్ ఏదైతే ట్రిగ్గర్ సిచ్యువేషన్స్ ఉన్నదో సాధ్యమైనందుకు అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ కొంతమందికి ఏంటంటే సూన్ ఆఫ్టర్ లంచ్ కొంతమందికి స్మోకింగ్ చేయడానికి ఇష్టపడతారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక డార్క్ చాక్లెట్, దాంట్లో మనకి కొంచెం కెఫిన్ అది ఉంటుంది, దాంట్లో కూడా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ నికోటిన్ కూడా ఉంటుంది. ఆ డార్క్ చాక్లెట్ ఎప్పుడైతే తీసుకుంటాడో అట్లీస్ట్ ఆ క్షణంలో కొంచెం జీవజాపల్యం తగ్గి స్మోకింగ్ ఎందుకంటే పర్సనల్గా డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఈ ట్రిగ్గర్ ఈవెంట్స్ని సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. థర్డ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి మరీ తినాలి తాగాలి అన్న కోరిక కలిగితే, స్మోక్ చేయాలని కోరిక కలిగితే ఆ టైంలో చేయాల్సిందంటే చూయింగ్ గమ్ నవ్వడం కానీ, లేకపోతే ఏదైనా క్యాండీ తీసుకొని కొంచెం చప్పరించడం కానీ, ఈవెన్ క్యారెట్స్, డ్రై క్యారెట్ అంటే మనకి అప్పుడు తొక్క తీసేసి ఆ క్యారెట్ డైరెక్ట్గా నవ్వడం కానీ, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫాక్స్ సీడ్స్ ఇలాంటివి ఏదైనా మనకి తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ జీవజాపల్యం ఆ క్షణంలో మనకు కొంచెం అవాయిడ్ చేయడానికి అవుతుంది అనమాట. ఏదైనా సరే తీసుకునేది ఏదైనా దానికి ఆల్టర్నేటివ్ కొంచెం క్రంచీగా ఉండాలి, నోరు కోరుకుంటుంది కాబట్టి. సెకండ్ డెలిషియస్గా ఉండాలి. సో ఆటోమేటిక్గా నీ స్ట్రాంగ్ డెసిషన్ ఉన్నది కాబట్టి ఆ సిచ్యువేషన్ కూడా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ గుడ్ హాబీస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైనా స్మోక్ చేయాలనిపించినప్పుడు ఏమవుతుందంటే ఒక రన్ చేయడం కానీ, వాక్ చేయడం కానీ, బ్రిస్క్ వాక్ చేయడం కానీ, సమ్ ఎక్సర్సైజ్ లాంటిది చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఆటోమేటిక్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. అల్టిమేట్గా అట్ ది ఎండ్ స్మోక్ చేయడం మూలంగా బాడీలో సెరటోనిన్, డోపమైన్ అనే 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్స్ బాడీలో రేజ్ అవ్వడం మూలంగా ఆటోమేటిక్గా వాడికి ఆ డిపెండెన్సీ వస్తుంది అనమాట. సో అంచేది మనకి అదర్ యాక్టివిటీస్ మూలంగా కూడా ఏదైతే సెరటోనిన్, డోపమైన్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందో అవి దాంట్లో కూడా మనం అందుకని ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ హాబీస్
పెయింటింగ్ కానీ, లేకపోతే సింగింగ్ కానీ, లేకపోతే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కానీ, లేకపోతే నేర్చుకోవడం కానీ, ఇలాంటి ఏదైనా కొంచెం డైవర్సిఫై అయితే దాంట్లో కూడా మనకి ఏదంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి కాబట్టి సో ఆటోమేటిక్గా అది కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడే ఈ థాట్ ప్రాసెస్ మనకి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే ఒకే గోల్ పెట్టుకొని మనం ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నామో సో సాధ్యమైనంత వరకు ముందు ఫ్రెండ్స్కి డిక్లేర్ చేసేయాలి, ఫ్యామిలీ మెంబర్స్కి డిక్లేర్ చేసేయాలి, ఐ వాంట్ టు క్విట్ స్మోకింగ్. సో దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్రెండ్స్గా మీరు నాకు హెల్ప్ చేయాలి, మోటివేట్ చేయాలని మీరు ఓపెన్ అయిపోయారు అనుకోండి సో ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే స్మోకింగ్కి ఇబ్బంది పెట్టరు. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడాను మోటివేట్ చేస్తారు కాబట్టి ఒకరోజు స్మోకింగ్ ఎందుకోసమంటే హెల్త్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పుట్టడం ఊపిరితో స్టార్ట్ అవుతుంది, చనిపోవడం కూడా ఊపిరి ఆగిపోయి చనిపోతుంది. ఈ మధ్యలో మనం ఏదైతే లంగ్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్గా ప్రాణాయామం మనం రెగ్యులర్గా చేస్తే ఉంది లంగ్ స్ట్రెంగ్త్ మనకి పెరుగుతుంది అనమాట. అలాగే ఆల్టర్నేటివ్స్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని ప్రెజెంట్, బట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ది డాక్టర్ యొక్క అభిప్రాయంతో నికోటిన్ చూయింగ్ గమ్స్ కానీ, లేకపోతే నికోటిన్ లొజెంజెస్ కానీ, ప్యాచెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇన్హేలర్స్, నేసల్ స్ప్రేస్ కూడా వచ్చినాయి అనమాట. ఎందుకంటే అది స్లోగా నికోటిన్ని బాడీలోని నెమ్మదిగా తగ్గుతుంది అనమాట. కొంతమంది ఎంత డిపెండెంట్ అయిపోతారంటే ఒకరోజు ఒక పూట స్మోకింగ్ మానేస్తే విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రము ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలో విత్ డాక్టర్ కన్సల్టేషన్ మీరు వెళ్ళచ్చు. అందుకని ముఖ్యంగా ఏంటంటే అంటే ఇది ప్రాక్టికల్గా చేయగలిగితే జిన్సెంగ్ టీ ఎప్పుడైనా స్మోక్ చేయాలనిపించినప్పుడు ఆ టీ కానీ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో కూడా అది ఇట్ విల్ రెడ్యూసెస్ ది నికోటిన్ లెవెల్ ఇన్ ద బాడీ యాజ్ వెల్ యాజ్ ఏమవుతుందంటే నికోటిన్ రీప్లేస్మెంట్ లాగా కూడా అది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా సడన్గా ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే నికోటిన్ బాడీలో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చేదు అనుభవం ఉంటుంది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే. సో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఎప్పుడైతే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటారో కాసేపు ఎవర్షన్ వస్తుంది అనమాట. అల్టిమేట్గా అట్ ది ఎండ్ స్మోకింగ్ మానాలనే దృఢమైన నిశ్చయము మీరు తీసుకుంటే తప్ప నో స్మోకింగ్ డే రోజు ఒక్కరోజు మనం డెసిషన్ తీసుకోవడం కాదు. స్మోకింగ్ ఆపేసి మన్నాడి నుంచే లంగ్ రికవరీ అవ్వడం అన్నది సాధ్యం అవుతుంది కాబట్టి డెసిషన్ కొంతమంది లంగ్ స్మోకింగ్ మూలంగా లంగ్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను మానేసినా కూడా లంగ్ బ్యాక్ రాదు అని అనుకుంటారు కదా, అది తప్పది. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఏ రోజు డెసిషన్ తీసుకొని మీరు స్మోకింగ్ మానుతారో రిజల్ట్స్ మన్నాడి నుంచి మీకు కనబడడం అన్నది ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా వరల్డ్ నో స్మోకింగ్ డే రోజుని ఈ దృఢమైన నిర్ణయం తీసుకొని స్మోకింగ్ చూస్ చేయడం కానీ స్మోకింగ్ టొబాకోని ఏ విధంగా రూపంలో కూడా తీసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.